తమిళనాడులోని సీఎం విజయ్ ఆధ్వర్యంలో నడిచినటువంటి అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచినటువంటి వేడుకల్లో త్రిష హైలైట్ అయింది. పైగా విజయ్ వాళ్ళ అమ్మ నాన్నల పక్కనే ఈవిడ కూడా కూర్చోవడం జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా నిలవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు డిఎంకే వాళ్ళు ఏమొచ్చేసి విమర్శలు మొదలు పెట్టేశారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మంచి అవకాశం దొరికింది. మొన్న మీరు అది అన్నారు ఇది అన్నారు, మరి ఇప్పుడేం చూస్తే ఆవిడే ప్రధాన ఆకర్షణగా ఉంది కదా అని చెప్పి ఇప్పుడు డిఎంకే వాళ్ళు ఆల్రెడీ విమర్శలు మొదలెట్టారు. ఇంకా అసలైనటువంటి నేతలు ఇంకా విమర్శలు మొదలు పెట్టలేదు. వాళ్ళు కూడా ఈ రోజు సాయంత్రానికల్లా ఏదో ఒక మాట అంటారు. ఇక్కడ వాస్తవంగా విజయ్ భార్య సంగీత గారికి ఆయనకి పడలేదు, విడాకులు అన్నారు. తర్వాత సంగీత గారే ఆ విడాకుల కేసుని వెనక్కి తీసుకున్నారు. ఇలాంటి సమయంలో ఆవిడ వస్తే గౌరవంగా హుందాగా ఉండేది. సరే, వాళ్ళ యొక్క దీంట్లో ఇంకా ఎలాంటి మనస్పర్ధలు ఉన్నాయో మనకు తెలియదు. కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నగారుల పక్కనే ఈ త్రిషను కూర్చోబెట్టుకోవడం అనేది ఇప్పుడు పెద్ద వివాదం. దాంతోపాటు ఈ సంగీత గారు వెనక్కి తగ్గుతున్న ప్రతిసారి ఈయన ముందు వరుసలోకి త్రిషను తీసుకొస్తుంటే ఇంకా కుటుంబ జీవితం ఎలా బాగుంటుంది? ఆవిడ ఇతనితో కలవాలనే కదా విడాకుల గురించి వెనక్కి తీసుకుందా కేసు. మరి ఇప్పుడు ఈవిడిని ముందుకు తీసుకొస్తుంటే ఒక భార్య స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే ఆ యొక్క బాధ, ఆ యొక్క నొప్పి తెలుస్తుంది తప్ప ఇతరులు ఏదైనా సరే కామెంట్ చేయొచ్చు. అయితే ఇక్కడ వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలు ఎలాగైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఇది పబ్లిక్. ఈ పబ్లిక్ దగ్గర కొంచెం హుందాతనంగా ఉంటే రేపు పొద్దున్న విజయ్కే మంచిది అన్న విధంగా తమిళనాడు ప్రజలు, అభిమానులు ఎప్పుడు కూడా తప్పు చేసినా సరే సపోర్ట్ చేస్తూనే ఉంటారు కాబట్టి తమిళనాడు ప్రజలు అంటున్నారు.